నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక గురువులు, ప్రణవ పీఠాధిపతులు, త్రిభాషా మహాసహస్ర అవధాని డాక్టర్ శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మన సనాతన ధర్మం గురించి ఇప్పుడు మనం ఏదైతే రకరకాలుగా వింటున్నామో అసలు ఏంటి సనాతన ధర్మం, గురుగారి మాటల్లో క్లుప్తంగా అడిగి తెలుసుకుందాం. మన నిత్య జీవితంలో మనం రోజువారీ చేసే కార్యక్రమాలు ఏ రకంగా ఉండాలి, మనం మోక్షాన్ని పొందాలన్నా, మంచి మార్గంలో వెళ్ళాలన్నా ఎలాంటి విధి విధానాలు ఆచరించాలో ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. అయితే గురుగారు, మనం టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు భక్తి, మీరు ఇప్పుడు ఇంత ఇష్టంతో పాడారు. నిజంగా భగవంతుని గురించి పూజ చేయాలన్నా, మనం ఆధ్యాత్మికంగా ఆ వేలో వెళ్ళాలన్నా ఇలా పాటలు పాడితే సరిపోతుందా? కొంతమంది మాట్లాడితే సరిపోతుందా? లేదు ఆడంబరంగా పూజలు చేస్తుంటారు, అలా పూజలు చేస్తే సరిపోతుందా? మీరు ఇందాక అన్నారు స్తోత్రాలు ఇలాంటివి అని చెప్పి, అలా చేస్తే సరిపోతుందా? లేదు ఇవన్నీ చేయాల్సిందేనా? ఇందులో ఏదో ఒక్కటి పట్టుకుంటే చాలు. ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ. ప్రథమం సర్వశాస్త్రాణం పురాణం బ్రహ్మణా స్మృతం అనంతరంచ వక్త్రేభ్యో వేదాస్తస్య వినిశ్రుతా. ఈ శ్లోకం పద్మపురాణంలో మొదటి సర్గలో, సృష్టిఖండంలో మొదటి సర్గలో 45వ శ్లోకం. ఇదే శ్లోకం యథాతథంగా మళ్ళీ బ్రహ్మపురాణంలో ఉంటుంది. దీనికి అర్థం ఏంటనమాట, ఈ సృష్టిలో మొట్టమొదట బ్రహ్మగారు పురాణములనే స్మరించెను. అనేక శాస్త్రాలు ఉన్నాయి కదా మనకి, పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు, స్మృతులు. ఇన్నిటిలో ముందు పురాణాలని తన హృదయంలో స్మరించుకున్నాడు. దాన్ని నారదునికి ఇచ్చాడు. నారదుడు రామాయణాన్ని వాల్మీకి చెప్పాడు, మిగతావన్నీ వ్యాసునికి చెప్పాడు. కాబట్టి వ్యాసుడు రాశాడు. వ్యాసుడు రాయడానికి ముందు బ్రహ్మగారే దీన్ని స్మరించాడు. కానీ బ్రహ్మ నోట్లోంచి ముందు బయటకు వచ్చినవి ఏమిటి? వేదములు బయటకు వచ్చాయి. అందుకని వేదములకేమో ప్రాధాన్యం, రెండు పురాణములు. కాబట్టి వేదములు పురాణములు రెండు పూర్తిగా చదివినవాడు, విన్నవాడే బాగుపడతాడు. ఇవన్నీ ఏం చేశారు? అందరూ చదవలేరు కదా. వేదములు అనంతములు, ఊరికే అందులో 4 భాగాలు ఊరికే బయటికి పెట్టాం తప్ప అసలు వేదములు అనంతావై వేదాహ. ఇక పురాణములు ఎన్నున్నాయో లెక్కలేదు, కోట్ల శ్లోకాలు. ఇక ఉపపురాణాలు, ఈ ఇతిహాసాలు, ఇవన్నీ ఎవరు చదవగలరు? వీటి సారాంశముగా వ్యాసుడు ఏమన్నాడు? 9 భక్తి మార్గములను అవలంబించన్నాడు. అంటే నాయన ఇవన్నీ చదవలేరు, ఇన్ని పూజలు, ఇన్ని యజ్ఞాలు చేయలేరురా, భక్తిని పట్టుకోండి. ఆ భక్తి 9 మార్గములలో ఉన్నది. ఆ 9లో ఒకటి ఏమిటనమాట? పురాణములు శ్రవణము, వినడము. భగవంతుని కథలు వినండి. విన్నా మీరు తరిస్తారు. అన్నీ చేయలేకపోతే ఏం చేయొచ్చు అనమాట? ఏ పద్మాకర్ గారు చెప్పిన పురాణాలు యూట్యూబ్లో ఉంటాయి. మొన్న చెప్పారు ఏకంగా 10,000 గంటల కంటే ఎక్కువ నైట్ నా పురాణాలు. 10,000 గంటల పద్మాకరని కొట్టేస్తే వచ్చేస్తే వరుసగా మొత్తం 18 పురాణాలు నేను చెప్పాను. పూర్వం చెప్పిన వాళ్ళు యూట్యూబ్ లేవు కనుక లేవు. అంత పూర్వం కూడా పెద్దలు ఎంతో మంది చెప్పుంటారు కదా. కానీ ఇప్పుడు నా అదృష్టవశాత్తు యూట్యూబ్లో నా శిష్యులు పెట్టారు, వాళ్ళు గొప్పవాడు. అది మీ అదృష్టం కాదు గురువు గారు, మాలాంటి వాళ్ళ అదృష్టం. అవి ఎల్లకాలం మేము వినగలుగుతాం, ఉండిపోతున్నాయి కదా. ఆ విధంగా బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ అఫీషియల్ ఛానల్ అని పెట్టి అందులో పెట్టారు. కోడే జగదీష్ గారని డెమాయిన్లో ఉంటారు, అయోవా స్టేట్లో. ఆ మహానుభావుడే ఈ ఛానల్ నాది పెట్టి తద్వారా ఇవన్నీ అందులో అప్లోడ్ చేయించారు. శిష్యులందరినీ పెట్టి ఎంతో మందిని అందులో ఇన్వాల్వ్ చేసి. కాబట్టి మొత్తం ఈ పురాణములలో ఎంతో కొంత వినండి. వినడం వల్ల తొందరగా తరిస్తారు. చదవడం కంటే వినడం తేలిక కదా. ఇప్పుడు నేను చెబితే కొంచెం తేలిక అర్థం అవుతుంది కదా ఉన్నంతలో. అందువల్ల శ్రవణం, కీర్తనం అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా పాడడం, పొగడడం, సంకీర్తనము లేక స్తోత్రాలని నోటితో అనడం కూడా కీర్తనమే. ఇది రెండవది. మూడవది స్మరణం. ఒకటేమో శ్రవణం, 2 కీర్తనం, 3వది విష్ణోహ స్మరణం. స్మరణం ఇందాక చెప్పినట్టుగా రామ, కృష్ణ, గోవింద, వాసుదేవ, నమ శివ, ఏదో ఒకటి స్మరించుకో లోపల పైకో. పాదసేవనం. పాదసేవ అంటే ఇప్పుడు విష్ణువో శివుడో నా పాదాలని సేవించే భాగ్యం మనకి ఎవరుగా? మహాత్ములను సేవించుము. అది పాదసేవనం అంటే. మీ తల్లిదండ్రులు వాళ్ళు దేవతా స్వరూపులు, మీ గురువులు దేవతా స్వరూపులు, వాళ్ళకి పాదసేవ చెయ్యి. కుంటివాళ్ళు, పాపం గుడ్డివాళ్ళు, నిజంగా అలా అనకూడదు, దివ్యాంగులని పేరెట్టారు మన ప్రధాని గారు. అటువంటి పుణ్యాత్ములకి సేవ చేయి, పాదసేవ చెయ్యి. లేదా వాళ్ళకి ఏదో అన్నం పెట్టు. ఇదంతా భగవంతుని పాదసేవ. ఆ తర్వాత అర్చనం. ఇదో పూజలు చేయటం, పువ్వులతో పూజో లేకపోతే ధూపదీపాలతో షోడశోపచారాలతో గుళ్ళోకి వెళ్ళి అర్చనం చెయ్యి.
వందనం నమస్కారం చెయ్యి. భగవంతుడికి, భగవద్భక్తులకి, పెద్దలకి నమస్కారం చెయ్యి. దాస్యం సేవ చెయ్యి. ఇప్పుడు ఆంజనేయుడు ఉన్నాడు కాబట్టి ఆయనకి అదృష్టవశాత్తు రాముడు ఎదురుగుండా ఉన్నాడు కనుక సేవ చేశాడు. లేదా ఇంకొక ఆయనకి ఏ దేవుడో కనబడ్డాడు, అక్రూరుడు ఉన్నాడు, ఆయనకి కనబడ్డాడు, చేశాడు. ఇప్పుడు ఈ కలియుగంలో దాస్యం ఎలా చేస్తాం? భగవంతుడు కనబడటం లేదు అందరికీ. అందుకని ఏమన్నారు? గుడులను బాగు చెయ్యి, గుడులకు వెళ్ళి దాన్ని శుభ్రం చెయ్యి. అందుకే మా సత్సంగం తరపున గుడి బడి అని ఒకటి పెట్టాం. మా వాళ్ళు ఇప్పటికి 10 సంవత్సరములుగా మొత్తం భారతదేశంలో ఉన్న ఆలయాలని బాగు చేస్తారు. అమ్మ చెబితే ఆశ్చర్యపోతారు. పండరీపురం వెళ్ళారు, పాండురంగ ఆలయానికి. ఆ ఆలయం అంతా శిథిలావస్థకు వచ్చి పాడైపోయి గుళ్ళు మీద మొక్కలు కూడా లేచిపోయాయి. 5 లక్షలు ఇస్తే గానీ బాగు చేయమన్నారట కూలివాళ్ళు. పాపం అంత డబ్బులు అక్కడ లేవు. ఇంతలో మా వాళ్ళంతా వెళ్ళారు, ఒక 500 మంది. బెంగుళూరు నుంచి, అమెరికా నుంచి, హైదరాబాద్ నుంచి వాళ్ళంతా. 500 మంది. యూట్యూబ్లో ఉంటుంది చూడండి, గుడి బడి పండరీపురం. ఈ 500 మంది వెళ్ళి 3 రోజులుండి మొత్తం గుడిని 5 లక్షలు ఇస్తే గానీ బాగు చేయలేమన్న గుడిని తమ సొంత ఖర్చులతో వెళ్ళి చేసి వచ్చేశారు. వాళ్ళు మాకు సర్టిఫికేట్ పంపారు, అయ్యా మీ శిష్యులు ఎంత అద్భుతంగా చేశారండి, గుడిని నభూతన భవిష్యత్ అనే రీతిలో తీర్చిదిద్దారని. ఇప్పుడు ఆ గుడికి సేవ చేయటమే భగవంతుడికి దాస్యం. కష్టాల్లో ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి సేవ చేయండి, అది భగవంతుని సేవ. ఆ విధంగా గుడిని వాటిని బాగు చేసి అక్కడ కాసేపు పారాయణ చేస్తే అది పరమాత్మ సేవ అవుతుంది. అది దాస్యం అంటే. ఆ తర్వాత భగవంతుడితో స్నేహం అంటే భగవద్భక్తులతో, పురాణములతో స్నేహం చేయండి. ఆత్మ నివేదనం, నిన్ను నువ్వు పరమాత్మకి సమర్పించుకో, నా సమస్తం పరమాత్మది అనుకో. ఈ విధముగా శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం, ఇందులో ఏ ఒక్కదాన్ని పట్టుకున్నా తరిస్తాం. 9 పట్టుకుంటే ఇక వాడికి తిరుగులేదు. ఇప్పుడు ఈ చెప్పింది ఎవరనున్నారు? ప్రహ్లాదుడు చెప్పాడు వాళ్ళ నాన్నకి. ఇది ప్రహ్లాదుడు చెప్పిన భాగవత శ్లోకం. పోతన గారు అందంగా తెలుగులో ఇంకా బాగా అనువాదం చేశాడు. తను హృద్భాషల సఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనార్చనముల్, సేవయు, ఆత్మలో ఎరుకయున్, సంకీర్తనల్, చింతనం వను, ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మి సజ్జనుడై ఉండుట, భద్రమంచుతలతున్ సత్యంబు దైత్యోత్తమా. ఎంత చక్కగా చెప్పాడు. కాబట్టి ఇందులో ఒకటి పట్టుకున్నా చాలు. ఓ పరుల కోసం ఆడంబరం అక్కర్లా. ఓ 100 కొబ్బరికాయలు కొట్టేస్తే ఆయన ప్రత్యక్షం కాడు. ఊరికే కేవలం పాలు పోసినంత మాత్రం చేత శివుడు ప్రత్యక్షం కాడు. నిజమైన భక్తితో ఒక్క చుక్క నీళ్లు పోసినా సంతోషిస్తాడు. చిత్రం చెప్పమంటారా? రాజశేఖర చరిత్ర అని ఒక కావ్యం ఉన్నది. రాజ అంటే చంద్రుడు, రాజశేఖరుడు అంటే ఏమిటి? చంద్రశేఖరుడు అనగా శివుడు. ఆ చరిత్రని అష్టదిగ్గజాల్లో శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన విద్వాంసులు 8 మంది ఉన్నారు. అష్టదిగ్గజాలు అంటారని విన్నారు కదా. అందులో ఆఖరు ఆయన మాదయ్య గారి మల్లన్న ఆయన రాశాడు. అందులో ఏమన్నాడు తెలుసా? ఒరే ఎందుకురా ఇంత కష్టం, మీరు తరించాలంటే ఓ చిన్న చిట్కా చెబుతానన్నాడు ఆయన. ఏమిటిటది? నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి, పత్తిరి సుమంత ఎవ్వాడు పారవైచు, కామధేనువు వానింటి గాడి పసర మల్ల, సురశాకి వానింటి మొల్ల చెట్టు. శివలింగం దగ్గరికి వెళ్ళు. నీలకంఠుడు అంటే శివుడు. ఆ శివుడి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయలేకపోయాం అనుకో. ఇప్పుడు మీరు శివరాత్రికి శ్రీశైలం వెళ్ళారు, ఇంత జనంలో మేము లోపలికి రానిస్తారా? రానివ్వరు. అప్పుడు మీకు అభిషేకం చేయాలనిపించింది, ఏం చేస్తారు? అప్పుడు ఇన్ని చుక్కలు నీళ్లు తీసుకుని దూరం నుంచి అలా చల్లండి. ఆయన మీద పడినా పడకపోయినా దూరం నుంచి జల్లితేట ఏది అలా జల్లితే, నాయన నా దగ్గరికి రాలేకపోయావా, కానీ నువ్వు భక్తితో జల్లావు, ఇది నాకు మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అనుకుంటాట ఆయన. అందుకని నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి, అందులో భక్తి కూడా లేకపోవచ్చు ఒక్కోసారి, ఏదో దూరంలో ఆత్రంతో జల్లేశారు, అది అభిషేకం అనుకుంటున్నాడు ఆయన. ఇంకా ఆయన మీద 1,00,000 వెల్వార్చనో లేకపోతే 1,00,000 పత్రికో పూజ చేద్దాం అనుకున్నారు, కానీ కుదరట్లేదు. ఎందుకంటే గుళ్ళోకి వెళ్ళనివ్వడం లేదు కనుక, జనాలు ఎక్కువ ఉన్నారు. అప్పుడు దూరం నుంచి ఒక పత్రి విసిరేయండి. పత్రి సంస్కృతం,
తెలుగులో పత్తిరి అది వికృతి అంటారు. ఇక్కడ పత్తిరి అని ఎందుకన్నాడు తెలుసా? నువ్వు మనస్ఫూర్తిగా పూజ చేయలేకపోతున్నావు, విసురుతున్నావు, అందుకని అది వికృతి పూజ. దూరం నుంచి అలా విసిరితే ఆయన ఏమనుకుంటాడు? పాపం వాడు భక్తుడే, దగ్గరికి రాలేకపోతున్నాడు జనాలు ఉండడం వల్ల, అయినా విసిరాడు, ఇదే నాకు లక్ష వార్చన అనుకుంటున్నాడు. అలా సంతోషపడిపోయి ఎప్పుడు నీ మనస్సులో ఆయన మీద ప్రేమ ఉన్నప్పుడు నేను ఆయన్ని పూజించాలి కానీ కుదరడం లేదు, నాకు ఆడంబరం లేదు, నేను ఎక్కువ పత్రి వేయలేను, నీళ్లు పోయలేను, అభిషేకం చేయలేను, టైం లేదనుకుని అన్ని నీళ్లు తల్లి ఓ పత్రి విసిరితే అదే అభిషేకం, అదే పత్రి పూజగా భావించి ఆయన ఏం చేస్తాడు? వెంటనే కామధేనువుని మన ఇంట్లో కట్టేస్తాడు. నీళ్లు తల్లినందుకు కామధేనువుని మన ఇంట్లో కట్టాడు. కామధేనువు మన ఇంట్లోకి వస్తే లాభం ఏమిటి? కామధేనువు స్వర్గంలో ఉంటుంది, పాల సముద్రం చిలికితే పుట్టింది, ఆ ఆవు దగ్గరికి వెళ్ళి ఏమడిగితే ఇది ఇస్తుంది. కామధేను లక్షణం ఏమిటి? కోరిన కోరికలు ఇస్తుంది. కామము అంటే కోరిక, కోరినవి ఇస్తుంది కనుక ఆ ధేనువుని, ఆవుని కామధేను అన్నారు. అప్పుడు మీరు ఆ కామధేనువుని ఏది ఆయనేమో ఇన్ని నీళ్లు తల్లినందుకు కామధేనువు మీ ఇంట్లో పెట్టాడు కనుక కామధేనువు నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను, జూబ్లీ హిల్స్లో ఒక్క అపార్ట్మెంట్ ఒక ఫ్లాట్ ఇప్పించా అంటే ఇచ్చేస్తున్నది, నిజంగా చిత్తశుద్ధితో వేస్తే. ఆ తర్వాత ఏం చేశాడు ఆయన? పత్రి విసిరినందుకు ఇంట్లో కల్పవృక్షాన్ని నాటాట. సురశాఖి అంటే కల్పవృక్షం. అల్ల సురశాఖి ప్రసిద్ధికెక్కిన కల్పవృక్షం వానింటి మొల్ల చెట్టు, మీ ఇంట్లో మొల్ల చెట్టు నాటినట్టుగా ఓ మల్లె చెట్టు నాటినట్లుగా నాటేస్తాడు. ఇప్పుడు కల్పవృక్షం మీ దొడ్లో ఉంటే లాభం ఏమిటి? కల్పవృక్షం కూడా అంతే, ఏదడిగితే అది ఇస్తుంది. నాకు ఐ డ్రీమ్ ఛానల్ నుంచి పద్మాకర్ గారి దగ్గరికి వెళ్ళడానికి ఆకాశంలో వెళ్ళేందుకు ఒక చిన్న విమానం అంటే ఇచ్చేస్తుంది. అప్పుడు ఈ ట్రాఫిక్లో ఇరుక్కుని లేటుగా రావక్కర్లేదు. అలాగే ఏదో కాస్త ఆకలిస్తే మీ లెవెల్లో మీరు ఏదో పండో, ఓ ఇడ్లీయో, ఓ దోశో, లేదా పాయసమో, ఇంకేమైనా, అవన్నీ నేను నా నోటితో ఉచ్చరించలేను అనుకోండి, ఏం కోరుకుంటే ఇస్తుంది. ఆ విధముగా స్వామివారు ఇన్ని నీళ్లు తల్లితే ఒక పత్రి వేస్తే కూడా సంతోషపడిపోయి కోరికలు తీరుస్తాడని అర్థం. కాబట్టి మనకి భక్తి ముఖ్యం, 10 మంది కోసం ఆడంబరం అక్కర్లేదు. గురుగారు, ఇప్పుడు మీరు అన్నారు తెలిసి తెలియక కూడా మనం అలా భగవంతుడిపై నీళ్లు చిలకరిస్తే చాలు ఆయన అనుగ్రహించాడు అని చెప్పి. మరి కొంతమంది ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటారు, నిజంగా భక్తితోనే చేస్తుంటారు అనిపిస్తుంది మన వరకైతే చూస్తుంటే. అయినా కూడా కోరికలు తీరకపోగా చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇంకా విరక్తి వచ్చేస్తుంటుంది వాళ్ళకి, అసలు నాకు భగవంతుడికి ఎన్ని పూజలు చేసినా వ్యర్థం, అసలు భగవంతుడు లేడు, రాయి అని చెప్పి మూర్ఖంగా మాట్లాడే దశకు కూడా వెళ్ళిపోతున్నారు. ఎందుకు అవుతుందంటారు అలాగా? అదే ఇప్పుడు మీకు చెప్పవలసింది ఏంటంటే, ఒక్కొక్కళ్ళకి రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే ఒక్క టాబ్లెట్తో తగ్గుతుంది. ఒక్కొక్కళ్ళ శరీరం చాలా పాడైపోయి ఉంటుంది, అది ఒక్క దెబ్బకి తగ్గదు. కొంతకాలం ఓపిగ్గా కోర్సు వాడితేనే మందు తగ్గుతుంది. ఓ మామిడి చెట్టు మీకు ఇచ్చాను అనుకోండి, అది నాటిన వెంటనే పళ్ళు ఇస్తుందా? ఇవ్వదు. నేల ముందు బాగుండాలి. ఏముండాలి? నేల ముందు సాగు నేల, మంచి ఒక సారవంతమైన నేల అయితే అందులో నాటితే దాన్ని కొంతకాలం జాగ్రత్తగా పోషిస్తే, నీళ్ళు అవి పోసి పెరిగాక పళ్ళు ఇస్తుంది. ఇప్పుడు మనం చేసే పూజలు ఇవన్నీ మన కర్మలే. ఇవన్నీ ఫలించడానికి కొంచెం సమయం పడతాయి. కొందరికి వెంటనే ఎందుకు ఫలిస్తుందంటే వాడి భక్తిలో పరాకాష్ఠ స్థితి ఉంది. అంటే వాడు సారవంతమైన నేల లాంటి వాడు, విత్తనం గొప్పది, తొందరగా ఫలిస్తుంది. హైబ్రిడ్ ఇది. కొన్ని తొందరగా ఫలించవు. అలాగే కొంతమందికి తొందరగా ఔషధం పనిచేస్తుంది, కొందరికి ఫలించదు. వారి శరీరాన్ని బట్టి, వారి మనస్సుని బట్టి, ఇచ్చే మందుని బట్టి ఫలితం ఉంటుంది. మనం పూర్వజన్మలోనూ ఈ జన్మలోనూ చేసిన కర్మలు తొలగడానికి కొంతమంది ఎక్కువ కాలం ఎదురు చూడాలి, కొంతమందికి తొందరగా ఫలిస్తాయి. అందువల్ల ఓపిగ్గా చెయ్యవలసిందే. ఇప్పుడు మీకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారండి, ఒక్కొక్కటి ప్రతిభని బట్టి ఏమవుతుంది, ఇమీడియట్గా సెలెక్ట్ అవుతున్నాడు. ఒక్కొక్కడు 5-6 సార్లు పరీక్షలు రాశాక సెలెక్ట్ అవుతాడు. ఒక్కొక్కడు యావజ్జీవితం డిఎస్సి రాసినా సెలెక్ట్ అవడు. కానీ వాడు బతకడానికి ఇంకో ఉద్యోగం చూసుకోవాల్సిందే, తప్పదు. అలాగే మనం చేసిన ప్రయత్నములు ఒకవేళ వ్యర్థమైనా తొందరపడకుండా నమ్ముకుంటే అవుతాయి. చదువుకుంటున్న రోజుల్లో ఓ తమాషా జరిగింది. నేను డిఎన్ఆర్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాను, భీమవరం వెళ్ళి. ఎంతలో ఒక పల్లెటూరుకి వెళ్ళాను, అర్ధవరం అని. ఆ ఊళ్ళో ఉగాది నాడు 1986లో ఉగాది నాడు ఎవరో స్వామీజీని సుందరకాండ చెప్పమని పిలిచారు. ఆ స్వామీజీ చివరి మూమెంట్లో రాలేకపోయాడు. అప్పుడు వాళ్ళు నా ఎదురుగుండా హ్యాండ్ ఇచ్చారు స్వామీజీ, ఇదే ఇంగ్లీష్ మాట వాడారు. ఇచ్చి ఆయన రాలేదు, ఎలాగా అనుకుంటూ ఉంటే అనుకోకుండా ఎందుకు నేను వెళ్ళాను. మంచి ఇన్షర్ట్ చేసుకుని, ప్యాంటు షర్టు వేసుకుని, అప్పట్లో సైకిలే గొప్ప కదా, సైకిల్ తొక్కుంటూ వెడితే అక్కడ ఒక ఆవిడ చూసింది. ఆవిడ సన్యాసిని,
జీవితం గడుపుతున్న పుణ్యాత్మురాలు. నా ముఖం చూసిందమ్మా. చూసి చూడగానే ఏమండి ఈ సుందరకాండ చెప్పగలడు, రేపు చెప్పమంది. ఆ రోజు అమావాస్య, రేపటి నుంచి ఉగాది, మీరు సుందరకాండ చెప్పండి అంది. నేను ఎవరో తెలియదు. నేను కూడా పోనీ ఇదేమిటి నేను చెప్పడం ఏమిటి అనకుండా అలాగే అనేసాను. వెంటనే మా నాన్నగారి దగ్గరికి వచ్చాను. నాన్నగారు ఇలా పురాణం చెప్పమంటుంది ఆవిడంటే, ఒరే నీకు ఎలాగో సంస్కృతం బాగా పాండిత్యం ఉంది కదా, హిందీ వచ్చు, తెలుగు వచ్చు, ఇవాళ సుందరకాండంలో 2-3 సర్కలు కంఠస్థం చెయ్యి, తాత్పర్యం చెప్పేయి అన్నారు ఆయన. ఒకసారి ఆలోచించండి, సుందరకాండంలో 68 సర్కలు ఉంటాయి, 9 రోజుల్లో కంఠస్థం చేసి చెప్పమన్నారు ఆయన. నేను వెంటనే మొదటి సర్క తీసుకున్నాను. తతో రావణ నేతాయ సీతాయ శత్రుకరిసిన ఏష పదమన్వేష్టుంచారణ చరితేపతి దుష్కరం నిష్పతి ద్వంద్వం చికీర్షం కర్మ వానర సముద్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభో. ఇలా శ్లోకాలు ఓసారి చదివితే గుర్తు ఉండిపోయి కంఠస్థం వచ్చేసి, ఓరి బాబు ఎంత జ్ఞాపక శక్తి ఉందన్నమాట అనుకుని మొత్తం ఆ 9 రోజుల్లో కంఠస్థం చేసి పురాణం చెప్పేశాను. అద్భుతంగా వచ్చేసారు ఆ ఊళ్ళో జనాలు, పెద్ద పెద్ద వాళ్ళు. 20 ఏళ్ల కుర్రవాడి పురాణానికి 60 ఏళ్ళు దాటిన వాళ్ళు వచ్చారు. ఇక నాకు బ్రహ్మరథం పట్టేశారు ఆ ఊళ్ళో. ఆ ఊళ్ళో ఎక్కువ రాజులు, క్షత్రియులు. ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆనాటి నుంచి ఈనాటి వరకు. కాబట్టి ఎందుకు చెప్తానంటే, అప్పుడు పురాణములు మొదలు పెడితే ఇన్నాళ్ళు పట్టింది కదా నేను పురాణాలు మండపం కట్టడానికి, ఇంకా ప్రయత్నం చేస్తున్నాం. కొంతకాలం పడుతుంది. నా తర్వాత వచ్చినోడు బాగా మీకు వచ్చినోళ్ళు లేరేటి. ఇప్పుడు నా తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారు నేను వచ్చిన తర్వాత 20 ఏళ్ల తర్వాత వచ్చారు. మా నాన్నగారికి అమరేశ్వర ప్రసాద్ గారు ఓ శిష్యుడు ఉన్నాడు. మా నాన్నగారి దగ్గర సంస్కృతం చదువుకున్నాడు. మా నాన్నగారు 3 ఏళ్ళు ఆయనకి అన్నం పెట్టి పాఠం చెప్పారు. ఆ అమరేశ్వర ప్రసాద్ గారు శిష్యుడు చాగంటి కోటేశ్వరరావు గారు. అంటే నాన్నగారి శిష్యుడు. చూడండి, పూర్వజన్మ సుకృతం అయింది. టక్కున ఆయన వెంటనే జగత్ ప్రసిద్ధికి ఎక్కారు. కాబట్టి ఒక్కొక్కళ్ళకి తొందరగా వస్తుంది, కొందరికి ఆలస్యంగా వస్తుంది. అది వారి వారి యొక్క సుకృతాలను బట్టి ఉంటుంది. అందుకని ఆయన పేరు వచ్చింది నాకు అంత రాలేదని ఏడిస్తే పిచ్చాడు వీడు. అంతే, ఎవరికి ఎంత ఇవ్వాలో పరమాత్మకి తెలుసు. అందువల్ల మనం పూజ చేసినంత మాత్రం చేత వెంటనే ఈ రోజే ఫలించదు. యాంకర్లు చాలా మంది ఉన్నా ఒక్కొక్కళ్ళకి ఎందుకు పేరు వస్తుంది? మీ పొజిషన్లో చాలా మంది ఉంటారు కదా, ఒక్కొక్కళ్ళకి కొంచెం తొందరగా పేరు రావచ్చు, కొందరికి కొంచెం ఆలస్యం రావచ్చు. కానీ మొత్తం మీద నమ్ముకొని చెయ్యండి. అందువల్ల ఓపిక పట్టాలి. ఒక్కోసారి ఓపిక పెట్టినా కూడా ఎన్నాళ్ళైనా ఫలించకపోతే అప్పుడు భగవంతుడి మీద కొంచెం అలగచ్చు. భక్త తుకారాం లాగా. తుకారాంకి మండిపోలేదా? ఉన్నావా అని పాడా, అప్పుడు వస్తాడు దేవుడు. అందువల్ల అప్పుడప్పుడు ఒక్కోసారి వస్తుందండి. భద్రాచలంలో రామదాస్ ఏమన్నాడు? అబ్బబ్బా దెబ్బలో కొరవక తిట్టినయ్యా. ఆయన కూడా తిట్టాడు ఒకసారి. ఎవడబ్బా సొమ్మని కులుగుతూ తిరిగేవు రామచంద్ర అన్నాడు. అందుచేత మరీ ఎక్కువ భక్తులు అప్పుడప్పుడు దెప్పుతారు, దెప్పితే వస్తాడు దేవుడు. కానీ ఈరోజు కంగారు పడకుండా మీ పని మీరు చెయ్యండి, ఎప్పుడో ఒకప్పుడు వస్తాయి. మీకు మామిడి పళ్ళ కథ ఒకటి ఉంది కదా. ఓ ముసలాడు మామిడి టెంక నాడాడు. అది మన పురాణం కథ. దాన్ని తెనాలి రామకృష్ణలో పెట్టారు సినిమాలో. అది నిజానికి పురాణ కథే, పద్మ పురాణంలో కథే. ఓ ముసలాయన ఒక టెంకర్ పట్టుకెళ్ళి నాటుతున్నట్ట. ఏది నలుగురు తిరిగేటటువంటి ఒక బాట దగ్గర. ఇంతలో అటుగా పెడుతున్న రాజుగారు చూశారు. ఏమయ్యా నీకు ఎప్పుడే 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నాయి, ఈ టెంక నాటితే ఎప్పటికి చెట్టు అవుతుంది, ఎప్పుడు పళ్ళు ఇస్తుంది? అంటే ఈ చెట్టు పెరిగి పళ్ళు ఇచ్చేదాకా ఇంకా బతుకుదాం అనుకుంటున్నావా అంటే, మహారాజా మన పెద్దలు ఇలా అనుకుని ఉంటే ఇవాళ మామిడి చెట్లు మనకు వచ్చేవా అన్నాడు ఆయన. ఇవాళ ఈ టెంక నాటేది నా కోసం కాదు, నా తర్వాత తరాల వాళ్ళ కోసం, వచ్చే జన్మలో నా కోసం పోని. అలాగే ఇవాళ మీరు చేసే పూజలు మీకోసమే కాదు, మీ తర్వాత తరం వాళ్ళ కోసం, రాబోయే జన్మ కోసం. ఈ టెంక నాటాడు, ఆ తర్వాత ఎప్పటికో అది పెరుగుతుంది, తర్వాత వాళ్ళకి ఇస్తుంది. అలాగే మన పెద్దలు నాటారు, మనం అనుభవిస్తున్నాం. మా నాన్నగారు చేసిన పూజ నేను అనుభవిస్తున్నాను, నా పూజ నా పిల్లలు, వాళ్ళు చేసిన పూజలు తర్వాత వాళ్ళు కూడా అనుభవిస్తారమ్మా. ఇప్పుడు మీరు ఆస్తి సంపాదిస్తే మీరు ఒక్కరి కోసం కాదుగా, నెక్స్ట్ జనరేషన్కి. మీ ఇల్లు మీ ఇంట్లో వాళ్ళకి ఇస్తారు, కానీ ఎంత అభిమానం ఉన్నా పద్మాగర్ గారికి ఎవరు, ఆయన ఎంతో పండితులు, ఆయనకి ఇచ్చేద్దామని పొరపాటు అనుకోరు. అందువల్ల మీ ఆస్తి మీ పిల్లలకి వెళ్ళినట్టే మనం ఈ సంపాదించే పుణ్యం మన పిల్లలకు వస్తుందన్నమాట. ఎంత మంచి పాట అది అసలు. పుణ్యంతో పాటు మనం చేసిన పాపపు కర్మ కూడా వెళ్తుందా గురుగారు? గ్యారంటీగా. పుణ్యమైన పాపమైన ఏదైనా వారసులకు వెళ్ళవలసిందే. అది ఎక్కువైతే ఇక్కడ అనుభవిస్తాం. అచ్చొక్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమస్సునుతే. ఎక్కువగా చేసిన పుణ్యం పాపం ఇక్కడే ఇప్పుడు అనుభవిస్తాం, కొంచెం తక్కువ చేస్తే కొంచెం ఆలస్యంగా అనుభవిస్తాం. కాబట్టి పూజలు చేసేవాళ్ళు కొంచెం ఓపిక పట్టాలి. పాపాలన్నీ తుడిచేదాకా చూసుకోవాల్సిందే. మనం ఆ పాటనే గుర్తుపెట్టుకోవాలి. నాటేది ఒక్క మొక్క, వేసేది 100 కొమ్మ, కొమ్మ కొమ్మ విరగబూసి వేలాదిగా.
నాటేది ఒక్క మొక్క వేసేది 100 కొమ్మ 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 విరగబూసి వేలాదిగా ఇక కాయాలి బంగారు కాయలు భోంచెయ్యాలి మీ పిల్లకాయలు. ఎంత అందమైన ఎంత అర్థం ఉందో అందులో అన్నమాట. అలా చెయ్యమనండి, ఓపిక తెచ్చుకోమనండి, తప్పక పరమాత్మని అనుగ్రహం మాత్రం కలుగుతుంది. చేసినది ఎక్కడికి వెళ్ళదు, ఎప్పుడూ ఒకప్పుడు వస్తుంది. అది పుణ్యమైన పాపమైన వస్తుంది. గురుగారు ఖచ్చితంగా అనుభవించాల్సిందే తరతరాలుగా అన్నారు. కానీ అనుభవించాలి అని అంటే చాలా మంది అనుకుంటారు ఈ పూజల వల్ల వీటి వల్ల తగ్గించుకోవచ్చు అంటారు. నిజంగా తగ్గించుకునే అవకాశం ఉందా? తప్పించుకునే అవకాశం లేకుండా కర్మలు 3 రకాలు. ఒకటి ప్రారబ్ధం, ఇంకొకటి సంచితము, ఇంకొకటి ఆగామి. సంచితం అంటే పోగేసుకున్నది, పూర్వం ఎప్పుడో చేసాం, అది బ్యాంక్ బ్యాలెన్స్ FD అనమాట, ఫిక్స్డ్ డిపాజిట్. ఓకే. ఇక రెండవది ప్రారబ్ధం అంటే ఇప్పుడు మనం చేస్తున్నది, అనుభవిస్తున్నది. మీరు ఇడ్లీ కడుపులోకి పంపేశారు, ఆ ఇడ్లీ ఎఫెక్ట్ చూపిస్తుంది. అది మంచి ఇడ్లీ అయితే ఆరోగ్యంగా ఉంటాం. ఏ ఇక్ష్వాకుల కాలం నాటి ఇడ్లీయో పాతకాలం చట్నీయో వేసుకు తింటే వికారం పెడుతుంది. ఈ మధ్యన మాతో ఒక ఆవిడ లంకొచ్చి కాస్త 4 కారపోస్తాను కానీ ఇంటికి వచ్చిన తర్వాత 3 రోజుల పాటు రోజు బాత్రూమే. అంటే మరి తిన్నది కదా, తిన్న ఎఫెక్ట్ పడతారు. అది ప్రారబ్ధం. ప్రారబ్ధం అంటే ఒకసారి నీ శరీరంలో ప్రవేశించేసింది, ఇక అనుభవించాలి, దాన్ని ఎవడ ఏం చేయలేడు. మందు వేసినా కూడా ఆ పూర్తిగా దాన్ని కంట్రోల్ చేయదు, కొంచెం 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 తగ్గిస్తుంది. ముందు మొత్తం మీద చెత్త పోవలసిందే. అంతే. అందువల్ల ప్రారబ్ధ కర్మ అంటే అనుభవించి తీరవలసిన కర్మము. దానికి ఉదాహరణ చెప్పారన్నమాట. తిన్న తిండి ఇంక లోపలికి వెళ్ళాక దాని ప్రభావం ఎలా చూపిస్తుందో అలా చూపిస్తుంది. సంచితం అని ఉంది కదా, పోగేసుకున్నది, అది వదిలించుకోవచ్చు. ఎలా గురుగారు? ఇప్పుడు మీ FD ఉంది, మీకు 10 లక్షలు ఉన్నాయి అనుకుందాం కాసేపు, దేవుడి దయ వల్ల. ఆ 10 లక్షలు మీకు నా మీద అభిమానం కలిగితే నాకు ఇచ్చేయచ్చుగా. మీకు పద్మాకర్ గారి మీద అభిమానం కలిగింది, ఆయన ఏదో పురాణ మండపం కడుతున్నాడు, ఆయనకి ఇచ్చేద్దాం అనిపించింది అనుకోండి, ఇచ్చేయచ్చు. ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తే ఇంకా డబ్బు పోయినట్టే. అంటే కంగారు ఏం పడదు, నేను మిమ్మల్ని అడగను, మీరు ఇవ్వక్కర్లేదు. కాబట్టి సంచితం వదిలించుకోవచ్చు. ఆగామి అంటే భవిష్యత్తులో చేయబోయే పనులు, ఇవి కూడా మనం అదుపులో పెట్టుకోవచ్చు. మనం కావాలంటే కొన్ని పనులను అదుపులో పెట్టుకోవచ్చు, అవి తొలగించుకోవచ్చు. ఈ సంచితము ఆగామి తొలగించుకోవడానికి ఈ అర్చనలు పూజలు ప్రయత్నాలు పనికొస్తాయి. ప్రారంధం మాత్రం చచ్చినట్టు అనుభవించాలి. కానీ అక్కడే ఉన్నది. ఎక్కువ భక్తితో భగవంతుడు పట్టుకోవడం ఎటువంటిది అన్నారు అంటే, ఒక అపవిత్ర ఆహారం తిన్నారు, పనికిమాలిన ఆహారం, దాని ఎఫెక్ట్ వల్ల చచ్చిపోకుండా మందు వేసుకుంటే ఏమవుతుంది, కొంత నీరసం వచ్చినా తగ్గుతుంది, ఏదో వాంతులు అయ్యేయండి, తర్వాత మందు వేస్తే కట్టుబడుతుందా లేదా. అలా ప్రారంధంలో కొంత తగ్గించుకుంటాం. కాబట్టి కర్మలను కూడా మనం భగవదర్చనతో కొంతవరకు నియంత్రిస్తాం, కానీ పూర్తిగా నియంత్రించలేము, ఎంతో కొంత అనుభవించాలి. ఒక్క సద్గురువుల అనుగ్రహం, నిజమైన సద్గురువు నేను చెప్పేది. ఇవాళ అందరూ సద్గురువులు అనుకోండి, ఎవడబడితే వాడు జాయ చక్రాంత కంటే ఎక్కడ కుదురుతుంది. ఇప్పుడు మేము మీకు ఒక మార్గం చూపిస్తాం, కానీ పూర్తిగా మిమ్మల్ని బాగు చేయలేము. కరెక్టే. ఇలాగా మోసం చేస్తున్నారు కొంతమంది. ఎవడికాడే నేనే సద్గురువుని అంటాడు. ఏం సద్గురువు? అసద్దు గురువులు ఇవి. ఇవి ప్రమాదకరమైనవి. గురువు ఒక మార్గం చూపిస్తాడు కానీ సంపూర్ణంగా అనుగ్రహించలేడు. కానీ అరుదుగా కొంతమందిని అనుగ్రహించగలుగుతారు, అందరినీ చేయలేము. ఎక్కడో ఏ విశ్వామిత్రుడు లాంటి వాడో త్రిశంకుడిని స్వర్గానికి పంపగలిగాడు, కానీ అందరినీ పంపగలవా? ఏ వశిష్ఠుడో ఎవరినో పంపించాడు. అందువల్ల అరుదుగా కర్మలను కూడా తగ్గించి వాళ్ళని ముక్తికి పంపించే శక్తి కలిగిన వాళ్ళు కొందరు ఉంటారు, కానీ అది కొంచెం కష్టం. మార్గం చూపిస్తారు, కాబట్టి కొంత కర్మ అనుభవించక తప్పదు అన్నమాట. ఓకే గురువుగారు, దైవాంశ సంభూతుడు అని చెప్పి మనుషుల్ని అంటూ ఉంటారు కొంతమంది, కారణ జన్ములు అని, దైవాంశ సంభూతుడు అని. అంటే ఏంటి గురుగారు? నిజానికి ఈ ప్రపంచంలో అందరూ దైవాంశ సంభూతులే. దేవతా శక్తి లేకుండా అసలు మీరు పుట్టరు. కానీ అది కొంతమందిలో ఎక్కువ ఉంటుంది, కొందరిలో తక్కువ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మీరు చక్కగా మాట్లాడి వ్యాఖ్యానం చేస్తున్నారే, ఈ వ్యాఖ్యానం చేసే మాట ఆ దేవతలు ఇచ్చింది. అందువల్ల మీరు దైవాంశ సంభూతురాలే. ఒక ఆయన బాగా కెమెరాను పట్టుకుని చక్కగా షూట్ చేస్తారనమాట. ఓహో ఈయన ఈ యాంగిల్లో అయితే బాగుంటాడు, పద్మాకర్ గారు ఇలా అందంగా ఉంటాడని. కొన్ని ఛానల్స్ వాళ్ళు నన్ను చూపిస్తారు, కర్మ ఇంత తెల్లగా ఉన్న నేను కూడా అక్కడ నల్లగా కనపడతాను అంటే వాడికి అందులో దైవాంశం తక్కువ ఉందనమాట అందులో. కాబట్టి ఆయనకి కెమెరాలు ఆ రంగంలో ఉన్నది. కొందరు బాగా పాడతారు, కొందరు బాగా మాట్లాడగలుగుతారు, కొందరు తినగలుగుతారు. తినడం కూడా దైవాంశే, తింటే అరుగుతుందిగా. కాబట్టి అందరూ కారణ జన్ములే. తానెందుకు పుట్టాడో తెలుసుకుని ఆ కారణమును సఫలీకృతం చేసుకున్నవాడు ధన్యాత్ముడు. కొందరికి తెలియదు తాను ఎందుకు పుట్టాము, పట్టించుకోరు.
ఆ శక్తుల్ని వృధా చేసుకుంటున్నారు. అందువల్ల మనం సాధన చేస్తే దైవాంశతో పుట్టిన మనం దైవం అవ్వచ్చు. సాధన చేయకపోతే దైవాంశతో పుట్టిన ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు. ఎంతోమంది అలాగే మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోతారు, పుట్టలో చెదల పుట్టినట్టుగా పుడుతున్నారు. కాబట్టి సాధన చేసి ప్రతి వ్యక్తి గొప్పవాడు అవ్వచ్చు. అందుకే భీష్ముడు చెప్పాడు మహాభారతంలో, ఎక్కడ విరాట పర్వంలో, ఉత్తర గోగ్రహణం ఉంటుంది కదా, పాండవులు మారువేషంలో ఉన్నారేమో పట్టుకోవడానికి, విరాట్ రాజు గారు ఆవుల్ని పట్టుకోవడానికి దుర్యోధనాదులు వెళ్ళారు ఉత్తరం దిక్కున ఉన్న ఆవుల్ని పట్టుకోవడానికి. అప్పుడు ఆయన పాండవులు ఎందుకు వల్ల గొప్పవాళ్ళు అవుతారో చెప్పాడు దుర్యోధనాదులతో. నల్లవు నిక్కమాడె నృపనందను ముందట ద్రోణుడొక్కడు తెల్లముగాగా బాహుబల ధీబల దైవ బలంబులప్ప వర్తిల్లుదురు అన్నాడు ఆయన. అంత పద్యం అక్కర్లేదు కానీ ఈ ఒక్క ముక్క మనకు కావాలి. పాండవులకి మొదట బాహుబలం ఉన్నది, పుట్టుకతో బాహుబలం ఉన్నది, శరీర బలం ఉన్నది. ఇక్కడ బాహుబలం అంటే చేతులని కాదు, కేవలం శారీరక బలం ఉన్నది. అది మన చేతిలో లేదు కదా, మన తల్లిదండ్రులు హెరిడిటీగా ఇస్తారు, జీన్స్ అంటాం. పుట్టుక మన చేతిలో లేదు కనుక బాహుబలం అనేది మన చేతిలో లేదు. కానీ మొత్తం మీద వాడు పుట్టడంతో శరీర బలంతో పుట్టారు, అది అదృష్టం. రెండవది బుద్ధిబలం ఉన్నది. ధీబలం అంటే బుద్ధిబలం. ఈ బుద్ధిబలం పుట్టుకతో కొంత ఉంటుంది, బాగా పెంచుకోవడం వల్ల పెరుగుతుంది. మీ దగ్గర అందరికీ జ్ఞాపక శక్తి ఉంటుంది, కానీ దాన్ని ఏం చేయాలి, పదులు పెట్టాలి, సాధన చేయాలి. చేయగా ఏమవుతుందన్నమాట, బాగుపడుతుంది. నేను చూసిన ఒక యాంకర్ ఉండేది, నెత్తి ఉండేది ఆవిడికి. నేను చెప్పి ధైర్యం చెప్పగా ఇప్పుడు అద్భుతంగా మాట్లాడేస్తుంది. అస్సలు నెత్తి లేదు, సాధనతో పోగొట్టుకుంది. అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పెర్ఫెక్ట్ అంటే ఇదే. కాబట్టి సాధనతో దీబలాన్ని పెంచుకోవచ్చు. బాహుబలం మన చేతిలో లేదనుకోండి, బుద్ధిబలం దేవుడు ఇచ్చిందని కూడా ఏం చేయొచ్చు అనమాట, పదును పెట్టుకోవచ్చు. పాండవుల దగ్గర దేహబలము బుద్ధిబలంతో పాటు దైవ బలం ఉన్నది. వాళ్ళు బాగా భక్తులు, కృష్ణుడి పట్టుకున్నారు. ఈ మూడు బలములు ఉన్న వాళ్ళకి ఎప్పుడూ తిరుగు ఉండదు. కాబట్టి ఈ మూడు బలములను మనం పెంచుకోవచ్చు. పెంచుకుంటే మనం జీవితంలో పైకి వస్తాం. మీకు ఉదాహరణ చెప్తాను. నా చిన్నప్పుడు నాకు కూడా తెలియదు ఇంత జ్ఞాపక శక్తి ఉన్నట్టుగా. ఇంచుమించుగా 5 ఏళ్ళు 6 ఏళ్ల వయస్సులో అనుకుంటాను, సుందర శివరావు గారిని ఒక ఆయన ఉండేవారు ఉంగుటూరు అనే ప్రాంతంలో. ఆయన నన్ను చూచి మా నాన్నగారిని, ఈ కుర్రాడు ఏం చెప్పినా అప్పచెప్పేస్తున్నాడండి, ఇటువంటి వాడిని బాగు చేద్దామని అల్లసాని పెద్దన గారి మనుచరిత్రలో ఒక పేజీ గద్యం ఉంటుంది. ఏమిటి గద్యం? పద్యాలు అని ఉంటాయి కదా. పద్యం ఏమో ఎలాగో ఉత్పలమాల, చంపకమాల ఇలాంటివి. ఇవి కాకుండా అప్పుడప్పుడు ఏం చేస్తారన్నమాట, ఏకధాటిని ఒక వచనం ఇస్తారు, పెద్ద పారాగ్రాఫ్. అలాంటి గద్యం ప్రథమ స్కంధంలో ఉంది, మొదటి ఆశ్వాసంలో, ప్రథమాశ్వాసంలో. పరీక్షించడానికి ఆ వచనం నా చేత చదివించి తొందరగా అప్పచెప్పంటే 5 నిమిషాలు కూడా పట్టలేదు, చదివి అప్పచెప్పేశాను నేను. అప్పుడు నాకు ప్రాక్టీస్ చేయటం వల్ల ఎంత లాభమో తెలిసింది. అందువల్ల ఇన్ని పుస్తకాలు కంఠస్థం చేశాం. ఓ పెద్ద పేజీ అనమాట. ఓ సిద్ధుడు ఉన్నాడు, ఆ సిద్ధుడు తీర్థయాత్రలు చేశాడు. ఆ ప్రవరుడనే ఆయన, నువ్వు ఏమేమి తిరిగావు అని అడిగితే, నేను ఇవి తిరిగాను మొత్తం ప్రపంచం తిరిగాను అని చెప్పడానికి ఈ గద్యంలో చెప్పాడనమాట. అది ఎట్లుండే వినుము గృహస్థరత్నంబ లంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామర ఛట ప్రేక్షణ క్షణోద్గ్రీవ చమర సముదయంబుగు ఉదయంబునంగల విశేషంబులు శేషఫడికి నేను లెక్కింప శక్యంబే అంధకరిపు కంధరావాస వాసుకి వియోగ భవ దుర్వ్యథా భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వేల్లదేలా లతా వలయంబుగు మలయంబునంగల చలువకు విలువయ్యది అకటకట వికట కోట కోటి విటంక శృంగాట గాఢోకమాన జరదిందు బింబగళ దమృత దుర్దిన ాద్రీకృత సల్లకి పల్లవ ప్రభంజన పరాంజన హస్తిహస్తంబుగు మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన మేనం పులకలిప్పుడు బొడమెడు స్వస్వ ప్రవర్ధిత వర్ధిష్ణు ధరణీరుహ సందోహ దోహద ప్రధాన సమాన ఖేల దైల బిల విలాసిని విలాస వాచాల తులా కోటి కలకలా హూయమాన మానస మదాలస మరాళంబుగు రజత శైలంబు నోలంబులం కాలగడు విహార ప్రదేశంబులంగన్న సంస్కృతి క్లేశంబులు వాయవే సతత మద జలశ్రవణ పరాయణైరావణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్ కురువింద కందళ వ్రాత జాతాలాత శంకాప సర్ప దభ్రము భ్రమీ విభ్రమ ధురంధరంబగు మేరుధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయంగనుంగొరుట బహుజన్మకృత సుకృత పరిపాకంబునంగా కయ్యేల చేకూర నేర్చు నేనిట్టి మహాద్భుతంబులు ఈశ్వరానుగ్రహంబున అల్పకాలంబున కనుంగొంటి ననుటయు ఈషదంకురిత హసనగ్రశిష్ణు గండయుగులుండగుతూ ప్రవరుండతనికి ఇట్లనియే. గురుగారు నేనేం మాట్లాడలేను, దండం పెట్టడం తప్ప.
ఇదేనా మీరు ఆ రోజున చెప్పింది? 5 ఏళ్ల వయస్సులో కంఠస్థం చేసింది. అమ్మో, అప్పటికా నేను అక్షరాలు కూడా సరిగ్గా రావు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఇటువంటి గద్యములు ప్రాక్టీస్ చేస్తూ వస్తాయని తెలిసింది కదా. ఓహో, జ్ఞాపక శక్తి ఉందనుకుని పురాణములు చదువుతుంటూ వచ్చాయి. అందువల్ల మనందరం కూడా మన శక్తులను అభ్యాసం ద్వారా కొంత పెంచుకోవచ్చును. అభ్యాసం ఎవరినైనా గొప్పవాడిని చేస్తుంది. ఇలాంటి వచనములు మీకు ఓపిక ఉంటే ఒక 200-300 ఒకే రోజు అప్పచెప్పగలం. గురుగారు, ఆహారం తినేటప్పుడు ఒకరి కంచాల్లోంచి ఒకరు తీసుకొని తినడము, ఎంగిలి అనేది పనికిరాదు అని చెప్పి అంటుంటారు కదా, అది నిజమైన? అలా తినడం వల్ల దోషం ఏమైనా వస్తుందా? అసలు ముందు అనారోగ్యం కదమ్మా. నా నోట్లో ఉన్న బ్యాక్టీరియా ఏదో భార్యాభర్తలు తీసి పక్కన పెట్టేయండి, వాళ్ళిద్దరికీ తప్పదు కాబట్టి. ఇప్పుడు ఎవడు పడితే వాడు అక్కడ నిలబడిపోయి ఈ కంచంలోంచి అది తీసుకుని ఆ కంచంలోంచి ఇది తీసుకుంటూ ఉంటే, ఇంకా ఈ మధ్యకాలంలో కొన్ని ప్రాంతాల్లో చూస్తే మరీ దరిద్రం. నాకు ఒక వీడియో పంపించాడు మా శిష్యుడు ఒకడు. అందులో ఒక బ్యాచ్ ఉంది. వాళ్ళు కోడికూర ఏవో వండుకున్నారు, ఎముకలు ఉన్నాయి, వీడు నాకడం అందులో వేయటం, ఇది మళ్ళీ ఆ పులుసులో వేస్తున్నాడు, మళ్ళీ వాడు అందులో వేస్తున్నాడు. ఇలా తింటూ ఉంటే ఈ భయంకరమైన బ్యాక్టీరియా అందులో చేరిపోతుంది కదా. అవి తింటే ముందు అనారోగ్యం కదా, రకరకాల రోగాలు వచ్చి పడిపోతాయి. అసలు ఈ ప్రపంచంలో నోట్లో ఉన్న క్రిములు ఇంకెక్కడ ఉండవు. అందుకే పొద్దున్న సాయంత్రం పళ్ళు తోముకోండి అని ఒక విషయం చెప్పారు. ముఖం అని ఒకటి ఉంటుంది, దాన్ని తోముకోండి ఆయన అని చెప్పారు. నిత్యం 2 పూటలు ఎందుకు స్నానం చేయాలంటే అది మడి ఆచారం కాదు, శరీర శుభ్రత. మన సనాతన ధర్మం ముఖం కడుక్కోండి, స్నానం చెయ్యండి అని ఎందుకు చెబుతుందంటే ఆరోగ్యం కోసం. శుభ్రంగా కుంకుడుకాయలు పెట్టుకుని రుద్దుకోండి అన్నారు. ఇప్పుడు కనీసం మంచి సబ్బు పెట్టి తోముకోండి, అప్పుడు ఈ చెమట నుంచి వచ్చే క్రిములు ఒకళ్ళొకళ్ళు చేరకుండా ఉంటాయి. 2 పూట్ల నోరు తోముకోండి, చెవులు శుభ్రం చేసుకోండి అన్నారు. అంతేగాని మాది స్నానం మాసానికి ఒకే మారు అన్నాడు వాడు వచ్చి మా దగ్గరికి. అందుకే అత్తరు రాసుకుంటాడు వాడు. స్నానం మాసానికి ఒకసారి చేస్తే అవుతుంది. ఇదే డైలాగ్ అమ్మా, నేను ఎప్పటికీ మర్చిపోలేను అనమాట. గురువు గారు మీరు స్నానం చెయ్యమంటే నేను చెయ్యను, మాది స్నానం మాసానికి ఒకే మారు అన్నాడు. పైగా కాస్త అంత మిమిక్రీ నేను చేయలేను కానీ ఇదే డైలాగ్. అప్పుడు వాడి శరీరం నుంచి ఆ చెమటల వల్ల పురుగులు వచ్చి కురుపులు వచ్చి నోట్లోంచి దుర్వాసన వస్తూ ఉంటే అది రాకుండా ఉండడానికి సెంటు కొట్టుకుంటూ ఉంటే ఆ కంపు ఈ కంపు కలిపి ఆ సెంటు కంపుకి మనం ఫెయింట్ అయిపోతాం. నాకు ఎన్నాళ్ళైనా అన్నం తినలేకపోయిన వాడు చూశాక నేను. అందువల్ల అనారోగ్యం అది. అందువల్ల ఏమది ఈ ఎంగిలి తినడం ఉందే అది కేవలం ఆచారమే కాదు, ఆరోగ్య సూత్రం. తర్వాత మన పురాణములు కూడా చెప్పే, గరుడ పురాణములో ఒకళ్ళు ఎంగిలి ఒకళ్ళు తింటే అటువంటి వాళ్ళకి చేతులు నరికేస్తాను, వచ్చే జన్మలో చేతులు లేకుండా చేస్తానన్నాడు ఆయన. కాళ్ళు చేతులు లేకుండా చేస్తాడు ఆయన. అందుకని ఈ బఫే అనే పేరుతో జైలు పక్షుల్లాగా పళ్ళాలు పుచ్చుకుని వెళ్ళి వడ్డించుకుని ఆ చేత్తోటే తింటాడు, ఆ చేత్తో వడ్డించుకుంటాడు. మధ్య మధ్యలో ఏ పులుసు ఉన్నప్పుడు ఆ పులుసు ఇలా కారుతూ ఉంటుంది ఈ మా చేతిలోంచి, ఈ పులుసు ఆ పక్కన సాంబార్లో పడిపోతూ ఉంటుంది మళ్ళీ అందులో, ఇది మళ్ళీ వాడు తినేయడం. అప్పుడు ఏంటిది ఆ దరిద్రం చూస్తూ ఉంటే. అందుకనే మేమంటే నియమనిష్టలు కలిగిన వాళ్ళం కాబట్టి చాలా కాలం నుంచి నేను ఏ పెళ్లిలోనూ తిన్నాం. అమెరికా వెళ్ళినా నా కోసం వండి పెట్టేటటువంటి శిష్యులు ఉన్నారు, లేక నాకు ఒక్కరు నేనే వండుకుంటాను, కానీ ఈ ఆహారం చూడలేకపోతున్నాను. అందువల్ల సాధ్యమైనంత వరకు మన ధర్మాన్ని కాపాడండి. ఈ ఎంగిళ్ళు అవి తినకుండా ఉండండి. ముందు ఏహం తర్వాత పరం 2 వస్తాయి. ముందు శరీరారోగ్యం బాగుంటుంది అనమాట. గురుగారు, ఆహారం అనేది ఆహార ప్రభావం ఒక ఆరోగ్యం పైనే ప్రభావం చూపుతుంది అనుకోవచ్చు, ఆలోచనల పైన కూడా ప్రభావం, ఆలోచన మీద కూడా చూపిస్తుంది. మనం తినే ఆహారాన్ని బట్టే మనకు మార్పులు వచ్చేస్తాయి. అంటే నమ్మినా నమ్మకపోయినా ఒక కథ చెబుతాను నేను. అది కథ కాదు, జరిగిందే. మా తాతగారు, ఆయన పేరు భాస్కర్రావు గారు, ఆయనకి ఒక 10,000 ఎకరాల పొలం ఉండేది. ఆ రోజుల్లో వెళ్ళి జమీందారులు ముఖాసదారులు అంటారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర రామేశ్వరం అని ఒక పల్లెటూరు. కాకినాడకి ఇంచుమించుగా 10 కిలోమీటర్లే ఉంటుంది అది. ఇప్పటికి కూడా మా ఇంటి పేరు వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు. ఇంకా మామూలు జమీందారు కదా ఆయన. ఆయన ఓసారి ఏం చేశారు, ఒక స్వామీజీని భోజనానికి పిలిచారు. మా నాన్నగారు చెప్పిన కథ ఇది అనమాట. ఆ స్వామీజీ ఎక్కడ తినరు, అందుకని ఒక వంట వండి పెట్టారు. ఆవిడ బాగా నియమంతో స్నానం చేసి మడిగట్టుకుని వండుతుంది. ఏమండి ఈవిడ మడిగట్టుకుని వండుతుంది, తింటారా అంటే తింటామండి. గృహస్థాశ్రమంలో అందరి దగ్గర తినగానే ఆవిడ మడిగట్టుకుంటుంది కాబట్టి తింటామని, కానీ ఆవిడ వంట వండి పిలిపించారు. ఆయన కోసం వంటకాలు చేయించారు. మా తాతగారు చాలా నిష్ఠాగరిష్ఠుడు అవడం వల్ల ఆయన పక్కనే కూర్చోబెట్టుకుని స్వామీజీ తిన్నారు. ఆ స్వామీజీ వినోబాబావే ఆశ్రమం నుంచి వచ్చినవాడు. పైగా
ఆహా. వినోభావే అనే పేరు విన్నారుగా. విన్నాను గురుగారు. ఆయన సేవాగ్రామం అనగా నాగపూర్ దగ్గర ఉంటుంది. అద్భుతమైనటువంటి వ్యక్తి, ఆయన శిష్యుడి పైగా. ఆహాహా. సరే, ఆయన కోసం బంగారపు గిన్నెలో, మా ఇంట్లో అప్పుడు బంగారం వెండేట కంచాల్లో కూడా బంగారపు కంచం అనుకోండి. నేను మా దగ్గరకు వచ్చాక మా నాన్నగారు 1000 ఎకరాలు దానం చేశారు. అందువల్ల 1000 ఎకరాలు కళ్ళారా చూడలేదు. నాకేదో 3.5 ఎకరాల పొలం నేను కొనుక్కున్నదిలేండి నా చిన్నప్పుడు. కానీ కాబట్టి 1000 ఎకరాల పొలం ఎలా ఉంటుందో ఒకసారి నాకు చూడాలని మళ్ళీ. కానీ ఆ రోజుల్లో మా తాతగారి దగ్గర ఉండేది. ఆ బంగారపు గిన్నెలో పాయసం పెట్టారు. అది తిన్నాడండి ఆయన. ఆయన తినగానే ఈ బంగారపు గిన్నె తెలియకుండా కొట్టేసి, అంటే దొంగతనం చేసి జోలిలో పెట్టుకుందాం అనిపించింది ఆయనకి, ఈ స్వామీజీకి. కానీ జ్ఞాని కదా, చిచ్చి ఇదేమిటి, నేనేమిటి బంగారపు గిన్నె దొంగతనం చేయాలనుకోవటం ఏమిటి అనుకుని టక్కన ఆగిపోయి, ఏమండి వంట అవండి ఇలా పిలవండి అన్నారు. వంట ఆవిడ వచ్చింది. అమ్మ నేనేమి అన్నో ఆశీర్వదిస్తాను, ఈ పాయసం వండుతున్నప్పుడు ఏమనుకుంటూ వండావు అని అడిగాడు ఆయన. ఆవిడ వెంటనే, ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి బంగారపు గిన్నెలు వెండి గిన్నెలు బాగా కనపడ్డాయండి, అందుకని బంగారపు గిన్నె రహస్యంగా పట్టుకుపోదాం, ఒక కంచం పట్టుకుపోదాం. ఇన్ని కంచాల మీద ఆయనకి లెక్క తెలియదు ఈ భాస్కరరావు గారికి అనుకుంటూ పాయసం వండినంతసేపు ఇదే ఆలోచనతో వండిందిట. బంగారమును దొంగతనం చేద్దాం అనుకుంటూ ఆ పాయసం ఆయన కొట్టించింది. ఇప్పుడు స్వామీజీ ఏమన్నారో తెలుసా, చూసావా, నువ్వు ఆ పాయసం వండుతున్నంతసేపు బంగారం దొంగతనం చేద్దాం అని వండడం వల్ల ఆ ఆహారానికి ఆ దొంగ బుద్ధి వచ్చేసింది. అది తినగానే నా వంటి సన్యాసికి కూడా దొంగతనం చేయాలనిపించింది. అందువల్ల ఆహారం వండేటప్పుడు పవిత్రంగా వండాలి. ఆ ఎఫెక్ట్ ఉంటుందమ్మా, ఆలోచన తరంగాలు. ఇది కూడా ఒక సైన్సే, అది తెలియదు. కానీ ఈ నాస్తికులకి, ఈ మూర్ఖులు ఉంటారే, అజ్ఞాన సముద్రులకి, వాళ్ళకి తెలియదు. అది మేమంటే అనుభవించి చెబుతున్నాం. అందువల్ల నేనేమో ఓ పాట రాశాను అప్పట్లో. ఏమని, తింటూ రామయ్యను తినకున్న రామయ్యను తినిపిస్తూ రామయ్యను రామ్ రామ్ రామ్, వండుతూ రామయ్యను వండిస్తూ రామయ్యను వండకున్న రామయ్యను రామ్ రామ్ రామ్, రామ 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 రామ్ రామ్ రామ్. ఇలా ఏ పని చేసినా, తింటున్నా తినిపిస్తున్నా, తినకున్నా, వండుతున్నా వండిస్తున్నా, వండకున్నా, నడుస్తున్నా నడిపించకున్నా, సర్వకాల సర్వావస్థల్లో రామ అనుకుంటే ఈ ఆహారం మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో పనికి వాళ్ళ చోట తిన్నాం, ఏ హోటల్లోనో, ఆ హోటల్లో వండుతున్నంతసేపు వాడు పక్క వాడిని పొడి చేద్దాం, లేకపోతే యజమాని గారి దగ్గర డబ్బు దొబ్బేద్దాం అనుకుంటూ వండితే ఈ తిన్నవాడికి బుద్ధులు వస్తున్నాయి. అందుకే ఇంత మంచి యాంకర్ అయిన మీరు కూడా అక్కడ తినొచ్చి నన్ను ప్రశ్న అడిగితే కత్తితో పద్మాకర్ గారు మిమ్మల్ని పొడి చేస్తానడచ్చు. అదృష్టవశాత్తు మీరు అక్కడ తినకుండా వచ్చారు కాబట్టి మీరు నేను కూడా బతికాం. కాబట్టి ఆహారం మీద ఆ ప్రభావం ఉంటుంది కనుక సరి అయిన వాడు వండాలి. సరి అయిన వాడు వండితే ఏదైనా ఉంటుందండి. శబరి ఉంది, ఆవిడ రామభక్తురాలు, అందుకే ఆవిడ చేతి ఆహారం తిన్నటువంటి వాళ్ళందరికీ రామనామస్మరణ వచ్చింది. అందువల్ల ఎప్పుడు మనం తినే ఆహారం యొక్క ప్రభావం మన ఆలోచనల మీద ఉంటుంది. నిత్యం హింసతో క్రూరమైన ఆహారం తింటున్నారు కాబట్టి గోమాంసం తినేటటువంటి వాళ్ళ యొక్క ఆ వంశాలన్నీ ఆవులు చంపడానికి, హత్యలకి ముందుకు వస్తున్నారు. కారణం అది. అందుకని గోవుని తినద్దు అన్నారు మన పెద్దలు. గురుగారు, గోవు అన్నారు కదా, మాంసాహారం. ఇప్పుడు మాంసాహారం తినకూడదు అని చెప్పి అంటుంటారు, కానీ ఏ శాస్త్రంలో తినకూడదని లేదు. ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క దానికి అలా డిసైడ్ చేయబడింది, తిన్నా తప్పు లేదు అని. కానీ కొంతమందిలో ఒక సందేహం ఉంటుంది. ఆధ్యాత్మికంగా చాలా చక్కగా దగ్గరగా ఉంటారు ఆధ్యాత్మిక భావనకి, కానీ మేము మాంసాహారం తింటున్నాము, మరి మాకు వాళ్ళకి తేడా ఉందా, వాళ్ళు చేసే పూజలు ఫలిస్తాయేమో, మా పూజలు ఫలించవేమో, మా సైడ్ నుంచి ఒక్క లోపం ఉందేమో అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. అలా ఏమైనా ఉంటుందంటే రెండు చెప్పారండి ఇక్కడ. తినగలిగితే సాత్వికాహారం తిని అర్చన చేయండి, అదేం కాదనండల్లా. కానీ అందరూ తినలేరు. చిన్నప్పటి నుంచి వారి వారి యొక్క వంశాచారాలు ఏవో. నువ్వు ఏమి తింటున్నది పరమాత్మునికి సమర్పిస్తే ఏ దోషము రాదు. ఏ పూర్వకాలంలో మరి అడవుల్లో పోయేవాళ్ళు లేరు, వాళ్ళు నిరంతరం శివనామస్మరణం చేసి తిన్నారు కాబట్టి వాళ్ళకి దోషం లేదు. వాళ్ళు అంత భక్తి పరాకాష్ఠకి వెళ్ళాలి. తర్వాత జపతపాలు చేసే కాలంలో కొన్ని నియమాలు ఉంటాయి. ఇప్పుడు కార్తీక మాసమనో లేకపోతే ఒక యజ్ఞం చేశారు, ఓ శివరాత్రును, అటువంటిప్పుడు మాత్రం ఆహార నియమం పాటించండి. మిగతా రోజుల్లో నేనైతే శాకాహారిని కాబట్టి శాకాహారం తినండి అని మీకు సలహా ఇస్తాను, అది వేరే విషయం. కానీ అలవాటు మానలేనటువంటి వాడు అది మానేయద్దు. వాడు తింటూ కూడా పరమాత్మను అర్చించండి, అర్చించి కూడా తరించవచ్చు. సందేహం లేకుండా. భగవంతుడికి ఇవేం అక్కర్లా.
కాబట్టి నా వ్యక్తిగతమైన అభిప్రాయం మీ మీద రుద్దనం. అడవుల్లో ఎంతోమంది పోయేవాళ్ళు అలా చేసి ధరించారు. భక్త కన్నప్ప ఉన్నాడు, మాంసము పెట్టాడు, కన్ను కూడా ఇచ్చాడు. నువ్వు ఆ స్థాయికి వెళ్ళాలి. కన్నప్పని నువ్వు ఆదర్శంగా తీసుకున్నప్పుడు పందిని కొట్టి మాంసం నైవేద్యం పెట్టాడు శివుడికి. రేపు పొద్దున శివుడికి కష్టం వస్తే కన్ను కూడా తీశాడు. నువ్వు కూడా ఉపాసన చేస్తున్నప్పుడు అంత స్థాయి భక్తుడు. అదే నేను కోరేది. కానీ మన ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టకు. హలాల్ అనే పేరుతో ఉన్నటువంటి అపవిత్ర ఆహారం తినకుండా నీకు తినాలనిపిస్తే ఏ అమ్మవారి దగ్గర చేసుకుని నీ భోజనం నువ్వు చెయ్యి, అంతే. అమ్మవారి దగ్గర అంటే అది బలి ఇవ్వటమే. ఆ బలిచ్చుకుని ఇప్పుడు ఎలాగోడు మాండవు. అవును, బయట ఎక్కడో బదులు ఇది అమ్మవారికి సమర్పణ చేసి తింటే కొంత నయ్యం కదా. అది ఏదైనా భగవంతునికి నివేదన చేస్తే అపవిత్రాహారం కూడా పవిత్రాహారం అవుతుంది కనుక అందుకని మన పెద్దలు అలా చెప్పారు. ఓకే ఓకే గురుగారు, ఇందాక మీరు అన్నారు రామ రామ అని చెప్పి ఒక పాట కూడా. అయితే మన పెద్దవాళ్ళు కూడా ఇంతకు ముందు కాలంలో, ఇంతకుముందు ఏంటి ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు పడుకునేటప్పుడు లేసేటప్పుడు రామకృష్ణ రామకృష్ణ అని తలుస్తూనే ఉంటారు. నిజంగా రాముణ్ణి కృష్ణుణ్ణి తలవాలంటారా? ఎవరి ఇష్ట దైవాన్ని వాళ్ళు తలుచుకోవచ్చు అంటారా? ఏదో ఒక భగవన్నమ్మా. శివ శివ అని వాళ్ళు లేరు, హరహర మహాదేవ, కొంతమంది పురమహాదేవ మహాదేవ అనేవారు. అంటే ఎక్కువగా రాముణ్ణి కృష్ణుని ఎందుకు తలుచుకుంటామంటే ఇద్దరు అవతారమూర్తులే, శ్రీమన్నారాయణుడి యొక్క దివ్య అవతారాలు. అందులో రాముడు మర్యాద పురుషోత్తముడు. రామనామస్మరణం వల్ల రాముడు ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకోవాలి. ఏకపత్ని వ్రతత్వము, మాట అంటే నిలబెట్టుకోవడము, శరణన్న వాళ్ళని రక్షించడము, టీవీగా రాజుగా పరిపాలించటము, ఎక్కడ పడితే అక్కడ పిచ్చివాగుడు వాక్కుండా గంభీరంగా పలకడము, ఇవన్నీ రాముడి లక్షణాలు. కాబట్టి రామనామస్మరణ వల్ల అవి నేర్చుకో. ఇక కృష్ణుడు సంపూర్ణ అవతారం. అది ఏ తే చాంశ కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. భగవంతుడు 22 అవతారాలు ఎత్తినట్టుగా భాగవతంలో ఉంది. ఆ 22 అవతారాల్లో 21 అంశావతారాలు, ఒక్క కృష్ణావతారం పరిపూర్ణ అవతారం. ఆ పరిపూర్ణ అవతారంలో ఆయన చూపించిన మహిమలు ఇంకెవరూ చూపించలేదు. అన్నిటికీ మించి జగద్గురు ఆయన. భగవద్గీత మనకు అందించిన గురువు అండి ఆయన. ఇక గురువు అనే శబ్దంలో జగద్గురువు మొట్టమొదట ఆయనే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని ఆయననే మనం జగద్గురువుగా కొలుస్తున్నాం. కాబట్టి అంతటి జగద్గురుడి నామాన్ని తలుచుకోవాలి. అందుకని రామ కృష్ణ అనుకుంటే అవతారములలో ఉన్న విశిష్ట లక్షణములు మనకి తెలుస్తాయి, ఆ కథలు తెలుస్తాయి. తద్వారా వాళ్ళలాగా మనం మారడానికి ప్రయత్నిస్తాం. పైగా ఈ నామములు ఇంకా తొందరగా రక్షిస్తాయి. రామనామానికి కృష్ణనామానికి ఉన్న శక్తి ఇంకంతా ఇంత కాదు, అనుభవించిన వాడికి తెలుస్తుంది. నేను తింటున్నా, తిరుగుతున్నా, నిద్రపోతున్నా కూడా లోపల లోపల ఆ నామం సాగుతూ ఉంటుంది. అలా సాగినప్పుడల్లా ఏదో తెలియని అలౌకిక ఆనందం పొందుతాను. అమ్మ నాకు నిజంగా రాముడు కృష్ణుడు రెండింటి గురించి ఎన్నో పురాణాలు చెప్పినా అసలు కృష్ణావతారం, ఆ కృష్ణుడి యొక్క లక్షణాలు తెలుసుకుంటే ఎంత ఉత్సాహం కలుగుతుందో తెలుసునా. భాగవతాన్ని ఇప్పటి వరకు 371 సప్తాహాలు చేశాను. సప్తాహం అంటే తెలుసు కదా, 7 రోజుల పాటు భాగవతాన్ని పారాయణం ప్రవచనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు 371వ పారాయణ కింద జరుగుతుంది మీరు వచ్చే సమయానికి. ఇప్పుడు అలా 371 అంటే నా జీవితంలో ఎన్ని రోజులు గడిపుంటానో ఆలోచించండి. సంవత్సరానికి 52 ఎన్ని వారాలు మినిమం అనుకుందాం కనీసం. 371 అంటే నేను కనీసం ఒక 6-7 సంవత్సరములు దానికే వెచ్చించాను అన్నమాట. ఇందులో సప్తాహాలకి పురాణాలు పక్కన పెట్టండి అనమాట. అందులో నిత్యం కృష్ణుడిని తలుచుకోకుండా, కృష్ణుడి పాట పాడకుండా ఉండను. అందుకని మన పెద్దలు ఏమన్నారన్నమాట, అలా అనుకోమన్నారు. ఈ రామకృష్ణ అనుకోవడం కాకుండా అప్పుడు పాటలు కూడా పాడుకుంటే అసలు ఆ గానం వల్ల తొందరగా తరిస్తాం. కలియుగంలో కలవు సంకీర్తనాత్ ముక్తి. ఈ కలియుగంలో సంకీర్తన చేస్తే తొందరగా మోక్షం వస్తుంది. అందుకే మా భక్తుల చేత ఎప్పుడు నేను ఎన్నో కృష్ణ గీతాలు పాడించాను అనమాట. నాకు బాగా ఇష్టమైనది సింధు భైరవి రాగంలో శ్రీకృష్ణుడి పాట ఒకటి ఉన్నది. అది ఘంటసాల వారు ట్యూన్ చేశారు, సముద్రాల వారు రాశారు, సుశీల పాడింది. సినిమా వినాయక చవితి. సినిమా వినాయక చవితి కానీ అందులో కృష్ణుడు అనమాట. ఎంత గొప్ప పాట అండి. మ్యూజిక్ కూడా ఘంటసాలది. ఇంకా అలాంటి మనిషి ఇంకెక్కడ పుట్టాడు ఈ ప్రపంచంలో. నాకు ఆయన మీద ఉన్నంత వెర్రి పెచ్చ భక్తి ఇంకెవరి మీద ఉండదు. కారణం ఆయన జన్మ నాకు తెలుసు. ఆయన తర్వాత ఎవడైనా అలాంటి పాటగాడు మళ్ళీ పుట్టాడు గాయకుడు అంటే. ఒక 2 లైన్లు పాడండి గురుగారు. నిన్ను నెరనమ్మితిరా, నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ, నిన్ను నెరనమ్మితిరా దేవా ప్రేమావతారా,
నిన్ను నెరనమ్మితిరా. కాళియనాగుని గర్వము నణచి తాండవమాడిన యదుబాల. కాళియనాగుని గర్వము నణచి తాండవమాడిన యదుబాల. గోవర్ధనగిరి గోటిని నిలిపి, గోవర్ధనగిరి గోటిని నిలిపి గోవులగాచిన గోపాల. గోవులగాచిన గోపాల. ముల్లోకముల ముగ్ధుల చేసిన, ముల్లోకముల ముగ్ధుల చేసిన మోహన మురళీలోలా. నిన్ను నెరనమ్మితిరా. మోహన కృష్ణ నిన్ను నెరనమ్మితిరా. నీ పద చింతన మీరిన మంత్రము, నీ పద చింతన మీరిన మంత్రము, నీ పద సేవకు మించిన పూజ. నీ పద సేవకు మించిన పూజ. నీ సరితూగే దైవమే లేదు, నీ సరితూగే దైవమే లేదు. మోహన మురళీలోలా నిన్ను నెరనమ్మితిరా. మోహన కృష్ణ నిన్ను నెరనమ్మితిరా. దేవా ప్రేమావతారా నిన్ను నెరనమ్మితిరా. నిన్ను నెరనమ్మితిరా. అద్భుతంగా పాడారు గురుగారు. నిజంగా ఈ పాట వింటుంటే స్వామివారి గురించి ఎంత చక్కగా వర్ణించారనేది చాలా చక్కగా అర్థమవుతోంది. అందువల్ల వీలున్నంత వరకు రామకృష్ణ అనుకుంటే హాయిగా సుఖంగా అంతే. ఈ లోకంలో గడుపుతాం, అక్కడ గడుపుతాం. అదే నా విజయ రహస్యం. మీరు నిజంగా మొత్తం భగవంతుడి పైన ఆ ప్రేమ అదంతా కూడా అర్థమైపోతుంది మీరు పాడుతుంటే కళ్ళల్లో. చాలా చక్కగా పాడారు గురువుగారు. అందువల్ల మీకు నాకు కూడా సమయం లేదు కనుక ప్రస్తుతానికి ఇక్కడికి ఆపుకుందాం మనం. అత్యద్భుతమైన మన కావ్యాలు విని మన భారతదేశంలో శక్తివంతులు ఎంతోమంది ఉన్నారు. అలా ఇలాగే ఎన్నో సాధనలు చేసే వాళ్ళంతా పైకి రావాలని కోరుకుందాం. తప్పకుండా గురుగారు. నిజంగా మా తరం వాళ్ళకి మీ మాటలు, మీ పాటలు, మీ పద్యాలు అన్నిటి రూపంలో చాలా మంచి మంచి విషయాల్ని తెలియజేస్తున్నారు. ఇంకా తెలియజేయాలనే కోరుకుంటాను గురుగారు. ధన్యవాదాలు.